ఇశ్రాయేలీయులు మోషే ద్వారా నడిపించబడి బయటకు వచ్చిన ఏం చేసిండ్రు? వారిలో కొందరు వ్యభిచారం చేసి ఏమైపోయింది? అరణ్యంలో అనేకులు చచ్చిపోయారు. మనం చూసినట్టయితే దేవుని గ్రంథంలో సంఖ్యాకాండంలో వారు ఏం చేశారో వ్యభిచారం చేస్తూ ఉంటున్నారు. వ్యభిచారం చేస్తూ వారు నశించిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సంఖ్యాకాండ గ్రంథంలో మనం గమనించినట్టయితే 25వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబు రాళ్లతో వ్యభిచారం చేయసాగిరి. 9వ వచనం, 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయి ఏం చేశారు? ప్రయాణం అయిపోతూ ఉంటున్నారు. ఎక్కడికి పోతూ ఉంటున్నారు? కనాను దేశం చేరడానికి. ఇప్పుడు మనం ఎక్కడికి పోతూ ఉన్నాం? పరలోకం చేరనీకే ప్రయాణం చేస్తూ ఉంటున్నాం. వాళ్ళేమో కాలినడకన బండ్ల మీద, గుర్రాల మీద ప్రయాణం చేశారు. ఈ మన ప్రయాణం ఏంటంటే మన బ్రతుకు, అనుదినం బ్రతికే బ్రతుకు ఆయన వచ్చేంత వరకు కానీ లేదా మనం చనిపోయేంత వరకు కానీ మనం బ్రతికే బ్రతుకు. ఈ బ్రతుకులో సాతానుడు ఏం చేస్తాడంటే కొందరిని వ్యభిచారం ద్వారా నాశనం చేస్తాడు. దేవుని మాటలు విని బయటికి వచ్చిన వారి యొక్క పాత గుణాలను మార్చుకోలేకపోయినా వాళ్ళు ఏం చేసిండ్రు అని అంటే అక్కడ తిరిగి ఐగుప్తు దేశంలోని బొమ్మలను పూజించినట్టుగా చేస్తూ ఉన్నారు. ఇంకా ఏం చేస్తూ ఉంటున్నారు? వ్యభిచారం చేస్తూ ఉంటున్నారు. 24,000 మంది ఒక్క దినముననే తెగులు చేత చనిపోయింది. అంటే కనాన్ చేరలేకపోయింది. కారణం ఏంటిది అంటే వారు తమ పాత జీవితాన్ని మార్చుకోలేకపోయినా మనం కూడా దేవుని బిడలమైనమంటే పాత జీవితం మారాలి. ఇశ్రాయేలీల పాత జీవితం మారలే. పాత జీవితం మారకపోతే వారు నశించిపోయారు. అది విగ్రహారాధనే కావచ్చు, వ్యభిచారమే కావచ్చు, చెడ్డదాన్ని చూసి ఆశించడం, రకరకాలుగా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భంలో వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే తిరిగి వెళ్ళిపోవాలని కూడా వాళ్ళు ఆలోచన చేశారు. దేవుని గ్రంథంలో మనం గమనించినట్టయితే దానికి ముందుగా మనం 20 సంఖ్యాకాండ గ్రంథంలో 21వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచన భాగము నుండి చదువయ్యా. వారు ఏదో దేశంలో చుట్టిపోవాలని కొండ నుండి ఎర్ర సముద్ర మార్గము సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లును. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించింది? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. ఇంకా ఏం జరుగుతున్నది వీరి జీవితాలలో? వీళ్ళు ప్రయాణమైపోతూ ఉన్నప్పుడు వారి జీవితాలలో ఏం జరుగుతుంది? ఒకానొక సందర్భంలో ఏం జరిగిందనంటే వారు మరి ఓరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంన సాగినప్పుడు మార్గాయాసం చేత జనుల ప్రాణము సొమ్మసిల్లే. ప్రయాణమైపోతున్నారు, అలసిపోయినందువల్ల ప్రాణం సొమ్మసిల్లింది. లోకంలో మనం బ్రతికేటప్పుడు, దేవుని బిడలుగా బ్రతికేటప్పుడు అనేకమైనటువంటి కష్టాలు, సమస్యలు రావచ్చు, అందరికీ వస్తాయి. ఇంకోటి
మన భ్రమ ఏందనంటే ఎప్పుడు మనకే వచ్చినాయి, ఇతరులకు రాలేదు అని మనం అనుకుంటాం. ఇంకా ఏమనుకుంటామంటే నేను పాత దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు బాగున్నా, ఇప్పుడు బాగలేను అని అనుకుంటాం. సమస్యలు అందరికి వస్తాయి. ఇప్పుడు పరమేశ్వరయ్య చెప్పండి, ఆయన ఎంతో సిద్ధపడ్డాడు, లీవ్ పెట్టి అక్కడిక్కడ రావాలి, ముఖ్యంగా 21 జడ్చర్ల మీటింగ్ ఉండే రావాలనుకున్నాడు. అనారోగ్యం కలిగింది, సాతానుడు కృంగ చేసిండు. ఇక్కడ వీరు ప్రయాణమై, అంటే మనం కూడా జీవితంలో ముందుకు పోతూ ఉన్నప్పుడు సమస్యలను బట్టి కుంగిపోతాం, అలసిపోతాం. అవి సహజం. సమస్య లేని మానవుడు ఎవడు ఉండడు. మనకేమనిపిస్తుంది అంటే అబ్బాబాబా డబ్బు ఉంటే అయిపోయి, డబ్బు ఉంటే అయిపోయి, డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి అనుకుంటాం. ఇప్పుడు గొప్ప ధనవంతుడు ప్రపంచంలోనే అనిల్ అంబానీ ఉన్నాడు. ప్రపంచ ధనవంతుడు. ఆయనకి 2 కొడుకులు. 2 కొడుకులు, 2వ కొడుకు పెళ్లి మొన్న అయింది. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిండో తెలియదు. మనం అనుకుంటాం ఎంత గొప్ప. అయితే ఆ 2వ కొడుకుకు ఉన్నటువంటి వ్యాధిని బట్టి, ఏం వ్యాధి అంటే ఎక్కువ ఆకలి అవుతుంది, అతి ఆకలి. అందుకే ఒకప్పుడు ఇంతలా అయింది. క్రికెట్ మ్యాచ్లో వాళ్ళ అమ్మ ఎంబడి చూసినప్పుడు ఇంత ఉండే. ఆమె అమెరికా నుండి డాక్టర్లను పిలిచి అనేక మందులు ఇప్పించిన తర్వాత ఇది అయింది. దాని కొరకు రోజుకు కొన్ని వేల రూపాయలు ప్రతిరోజు ఆ పిల్లగాని ట్రీట్మెంట్ కావాలి. ఎందరికో ఎన్నో సమస్యలు ఉంటాయి. మనకేమనిపిస్తుంది అంటే మన సమస్యనే మనకు గొప్ప, ఎవరికి ఏమీ లేదనుకుంటా. అందుకే ఇతరులను గురించి కూడా చూడాలి. లోకంలో ఎంతమంది ఎట్లా బ్రతుకుతున్నారు. ఇప్పుడు మంచిగున్నోళ్ళు ఒకప్పుడు ఎట్లున్నారు, ఇప్పుడు మంచిగున్నోళ్ళు తర్వాత ఎట్లా అవుతారో కూడా గమనించాలి. అంటే సమస్య వస్తుంది. ఇప్పుడు మంచిగున్నా వస్తుంది, ఇంతకుముందు ఉన్నా తొలగిపోయి ఇప్పుడు మంచిగా అవుతారు. కాబట్టి ఈ లోకంలో బ్రతికేటప్పుడు మార్గాయాసం, దేవుని బిడ్డలుగా బ్రతుకుతుంటే సమస్యలతో ప్రాణం సొమ్మసిల్లుతాయి. అయితే దేవుణ్ణి ఆశ్రయించాలి. కష్టాలలో దేవుడు సహాయం చేస్తాడు. నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అన్నాడు కీర్తన 34లో. సింహ పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇస్తాడు దేవుడు, మేలు ఇస్తాడు, తగిన సమయంలో ఇస్తాడు. తగిన సమయంలో యోసేపు అంత బాధలు చెరసాల్లో ఉన్నా రాజు ఎప్పుడైండో తర్వాత దేవుని బిడ్డలమైనప్పుడు మనకు సమస్యలు వచ్చినా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సహాయం చేస్తాడు. ఓపికతో ఉండాలి. కానీ సనగకూడదు. సనగకి ఏం చేసిండ్రో వారు సంహారకుని చేత నశించను. తాపకరమైన సర్పాలు వచ్చి కరిచినాయి. మనం కూడా ఏమనుకుంటామంటే అబ్బా మనం దేవుని నమ్ముకున్న తర్వాత నా వ్యాపారం బాగా సాగుతలేదు, లేకుంటే నా వ్యవసాయం మంచిగా అయితలేదు, అట్లయితలేదు, ఇట్లయితలేదు, సమస్యలు ఉన్నాయి అని రకరకాలుగా తలంస్తాము. ప్రియులారా, అందువల్ల ఇశ్రాయేలీలు అక్కడ కూడా కొన్ని వేల మంది అరణ్యంలోనే చచ్చిపోయారు. దేవుని నమ్మిన మన లోపల ఇశ్రాయేల్ మాదిరిగా ఉన్న మీరు ఎంతమంది పరలోకం పోతారో పరిశీలన చేసుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. వెనకకు వెళ్ళాలని కూడా అనుకున్నారు వాళ్ళు. సంఖ్యాకాండ గ్రంథం 14వ అధ్యాయంలో చూస్తే వారు సమస్యను బట్టి భయపడి ఏమనుకున్నారు, వెనుకకు వెళ్ళాలనుకున్నారు. అప్పుడు సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరి ఇశ్రాయేలు అందరూ మోషే ఆరోన్ల పైన సనుక్కొనిరి. ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులో మేమేమి చావలేదు,
నాలుగో వచనం. వారు మనము నాయకుని ఒక నియమించుకొని ఐగుప్తులకు తిరిగి వెళ్తామని ఒకరితో ఒకరు చెప్పుకొనగా ఏం చేసిండ్రు? తిరిగి పోదాం, మనం తిరిగి వెళ్ళిపోదాం. చాలా మంది తిరిగిపోయేవారుగా ఉంటారు, వెనుకకు మళ్ళీపోయేవారుగా ఉంటారు. మనం ఎప్పుడు కూడా బయటకు వచ్చినట్టు మనము వెనుకకు చూడొద్దు, వెనుకకు మళ్ళొద్దు. గమనించినట్లయితే వెనుకకు చూశాను. ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయంలో లోతు అనే ఆయన భార్య వెనుకకు తిరిగి చూసినప్పుడు అంటే లోకం వైపు చూసినప్పుడు ఉప్పు స్తంభం అయిపోయింది. ఒకసారి బయటకు వచ్చిన మనం తిరిగి వెనుకకు చూడొద్దు. వచ్చినటువంటి మనం మరి తిరిగి పాత ఆశల వైపు చూడొద్దు. ఈ దేవుడు నిజమైన దేవుడు, రక్షించే దేవుడు. ఆయన దగ్గరికి వచ్చిన వారు మారి రావాలని కోరుతూ ఉన్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడు వ్యభిచారం చేసిండ్రు, అనేక దేవతలను పూజించిండ్రు, ఇష్టానుసారంగా బ్రతికిండ్రు, అన్యాయం చేసుకున్నారు. అన్యాయం చేసినందువల్లనే ఒకనికి ఇంకొకడు మోషే పోయి ఎందుకు అన్యాయం చేస్తున్నావు అంటే మోషేను ఎదిరించాడు. ప్రియులారా, కాబట్టి మనం ముందుకు పోవాలి, మారాలి, ముందుకు పోవాలి. జీవితంలో ముందుకు పోవాలి అంటే దాని అర్థం ఏంటంటే మనము నేర్చుకొని మారాలి, ముందుకు పోవాలి. మన జీవితం మారాలి, కొత్త విషయాలను నేర్చుకోవాలి. దేవుని బిడ్డలుగా ఉండడానికి మనము మారాలి. చూడండి, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం. కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఎఫెస్ సంఘానికి, ఎఫెస్ అనే పట్టణంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు రాశాడు. 14వ వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదాము. ఈ మాటలు మళ్ళీ ఐగుప్తి నుండి బయటకు వచ్చిన ఇస్రాయేల్ లాంటి వారికి చెప్తూ ఉంటున్నాడు. ఎఫెస్ అనేది ఒక పట్టణం. ఎఫెసస్ అంటారు. అదొక పట్టణం, సముద్ర తీరముననున్న పట్టణం. ఆ పట్టణం యొక్క గొప్పతనం ఏంటంటే అక్కడ ఒక గొప్ప దేవత ఉన్నది. ఎక్కడ? ఎఫెస్ పట్టణములో. ఆ పట్టణములో ఆ దేవత ఉన్నది. పౌలు ద్వారా దేవుని వాక్యాన్ని వాళ్ళు విన్న తర్వాత అక్కడ కొంతమంది రక్షించబడి దేవుని బిడ్డలై ఉంటూ ఉన్నారు. దేవుని బిడ్డలైన తర్వాత మరి ఏం జరిగింది అని అంటే అక్కడ కొంతమంది తప్పిపోతూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ సమయంలో పౌలు వాక్యం చెప్పినప్పుడు మరి అక్కడ ఏం జరిగిందని అంటే కొంతమంది విన్నారు, కొంతమంది చాలా గలిబిలి చేసిండ్రు. ఎందుకొరకనంటే అక్కడ ఆ దేవత ఉన్నందువల్ల మరి వారు అల్లరి చేసి ఉంటున్నారు.